ఆపరేషన్ సింధూర్ లో ఉపయోగపడినటువంటి యాంటీ డ్రోన్స్ సంబంధించినటువంటి ఆ మిషనరీ అది చూస్తుంటే మనకి నిజంగా మనం ఆపరేషన్ సింధూర్ లో పార్టిసిపేట్ చేసినంత ఆనందం మనకు కలుగుతుంది. అలాంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మోడల్ గా పెట్టి చూపించడం, అదేవిధంగా రేపు ఎల్లుండ అవతల ఎల్లుండ 3 రోజులు కూడా మన కళలు ఏవైతే ఇంతకాలం మనం 5 సంవత్సరాల పాటు సర్వనాశనం చేయబడ్డాయో ఆ కళల్ని మళ్ళీ పునరుద్ధరించే విధంగా ఆంధ్రప్రదేశ్ తాలూకు కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుత్తేజం పొందించే విధంగా 3 రోజుల పాటు అద్భుతమైనటువంటి కళా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక సమగ్రమైనటువంటి బీచ్ ఫెస్టివల్ గా దీన్ని రూపకల్పన చేసినందుకు మనందరి తరఫున కూడా ప్రత్యేకంగా రవీంద్ర గారిని వారి టీంని కూడా అభినందనలు తెలియజేస్తున్నా అనేటువంటి మాటను కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక ఇందాక కోమటి జీవరావు గారు కూడా చెప్పారు, మిత్రులు కూడా చెప్పారు, దీనికి పర్యాటక రంగం నుంచి సహకారం అందించాలనేటువంటి మాట చెప్పారు. ఇప్పటికే నేను మనవి చేస్తున్నాను, ఇన్ని అందాలున్నటువంటి ఈ ప్రాంతాన్ని 100% పర్యాటక కేంద్రంగా తయారు చేయాల్సిన బాధ్యత మన కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఎందువలనంటే ఆ బాధ్యత వహించేటువంటి మనసున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనకి సహకరించేటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీరిద్దరికీ పైనుంచి సహకారం అందించడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. వారి ముగ్గురు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి పర్యాటక పరమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో, కళా సాంస్కృతిక వైభవానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అఖండ గోదావరి పేరుతోటి గోదావరి జిల్లాలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. హేవలాక్ బ్రిడ్జ్ ని ఆధునీకరించి దాన్ని ప్రపంచ పర్యాటకులకు చూపించబోతున్నాం. గండికోట ఫోర్ట్ అది చాలా గొప్పది కట్టడం, మనందరికీ తెలుసు. కడప జిల్లాలో గండికోట ఫోర్ట్ దాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా తయారు చేయబోతున్నాం. దాంతోపాటు మీ పక్కనే ఉన్నటువంటి సూర్యలంక బీచ్ ని కూడా రమారమి 97 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా ఆధునీకరించి అద్భుతంగా తయారు చేయబోతున్నాం. అదేవిధంగా 100% మీకు మనవి చేస్తా ఉన్నాను, ఇంత అద్భుతమైనటువంటి ఈ మసులా బీచ్ ను కూడా ఖచ్చితంగా పర్యాటక కేంద్రంగా రూపొందించడానికి మేము సాయశక్తులా కృషి చేస్తామనేటువంటి మాటను కూడా మనం చేస్తున్నాం. ఏ ధైర్యంతో ఈ మాట చెప్పగలుగుతున్నాం అంటే, మొన్న ఈ మధ్యకాలంలో మన యూనియన్ టూరిజం మినిస్టర్ గారు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలిసినప్పుడు ఆయన చెప్పారు, మీకు ఏదైనా ఒక కార్యక్రమం మా నుంచి సపోర్ట్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కారణం మేము ఏదైనా చెబితే వెంటనే డిపిఆర్ తయారు చేస్తున్నారు, తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేస్తున్నారు. అందువల్ల మీకు వెంటనే ప్రోగ్రాంలు ఇస్తా ఉన్నాం. 2 ప్రాజెక్టులు ఇద్దాం అనుకున్నాం, 3 ఇచ్చాం ఈసారి అని చెప్పారు. దాంతోపాటు ఒక మాట ముందుకేసి ఆయన చెప్పింది, రేపు ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభం నుంచి, అంటే ఈ ఇయర్ లో ఏప్రిల్ నుంచి ప్రారంభమైనటువంటి ఫైనాన్షియల్ ఇయర్ లో మరో 2-3 ప్రాజెక్టులు ఇస్తాం. కనీసం ఒక 5-6 ప్రాజెక్టులు రెడీ చేసి పెట్టుకోండి, అందులో ఏదో ఒక 2 ప్రాజెక్టులు సాధించి పెడతామనేటువంటి మాట వారు చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది, ఆ ప్రాజెక్టుల్లో ఒకటి మన మసులా బీచ్ కావాలనేటువంటి మాటను కూడా నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. దీన్ని సాకారం చేయడానికి అజయ్ జైన్ గారు కూడా సంపూర్ణంగా సహకరిస్తారు. అదేవిధంగా మన ఎండి గారు వారు కూడా సహకరించి మేము అందరం కలిసి దీనికి ఒక మంచి డిపిఆర్ తయారు చేసి ఏదైతే కొల్లు రవీంద్ర గారు కలలు కంటున్నారో ఆ రకంగా ఈ ప్రాంతాన్ని సుందరీకరించే విషయంలో మేము ప్రత్యేకతను చూపిస్తామనేటువంటి మాట తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఇవాళ మీరందరూ గమనించే ఉంటారు, ఈ రాష్ట్రంలో ఈ గడిచిన సంవత్సర కాలంలో అనేక పెద్ద హోటల్స్ రిసార్ట్స్ వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్ణయం. మొట్టమొదటిగా ఆయన ఇండస్ట్రీకి ఏ రకమైనటువంటి స్టేటస్ ఉంటుందో, ఇన్సెంటివ్స్ ఉంటాయో అదే రకమైనటువంటి పరిస్థితిని టూరిజం కూడా ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ ఇవాళ మనకు చాలా ఉపయోగపడుతుంది. దాని ద్వారా పర్యాటక ప్రాజెక్టుల కోసం ఎవరైనా ముందుకొస్తే, రిసార్ట్స్ నిర్మిస్తే, వెల్నెస్ సెంటర్స్ నిర్మిస్తే, లేకపోతే హోటల్స్ నిర్మిస్తే వారికి ఇండస్ట్రీస్ కి ఏ రకమైన క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఇస్తామో అవన్నీ వారికి కూడా ఇవ్వడానికి మనం అనౌన్స్ చేసాం. ఆ తర్వాత విజయవాడలో, విశాఖపట్నంలో, ఢిల్లీలో కూడా మనం ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాం. అక్కడ ఒకటే చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు పిపిపి అనేటువంటి మోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఆలోచనతోటి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
974 కిలోమీటర్ల పొడవునా ఉన్నటువంటి సుదూరమైనటువంటి సముద్ర తీరం ఏదైతే ఉందో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గోదావరి, కృష్ణ, పెన్న నదులు ఉన్నాయో, ఈ సుందరమైనటువంటి ప్రాంతాలు మరే రాష్ట్రంలో లేవు. కాకపోతే మేము అనుకున్న స్థాయిలో దాన్ని ఇంకా అభివృద్ధి చేయలేకపోయాం. మీరు రండి, మీకు ఫెసిలిటీస్ కల్పిస్తాం, మీరు పెట్టుబడి పెట్టండి, మీకు అవసరమైతే అక్కడ ల్యాండ్ కావలసి వస్తే మాత్రం ల్యాండ్ ఇచ్చి తీరతాం, ఇన్సెంటివ్స్ కూడా ఇస్తామని చెప్పిన తర్వాత ఇవాళ అట్మాస్ఫియర్ కోర్ గ్రూప్ వారు కానీ, అదేవిధంగా ఓబరాయ్ గ్రూప్ వారు కానీ, ఇతరత్ర పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. రమారమి ఒక 10-15 పెద్ద గ్రూపులతోటి ఇప్పటికే ఎంఓయూ చేసుకున్నాం. వాళ్ళతోటి కలిసి రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాల్లో కూడా అందమైనటువంటి హోటల్స్, అదేవిధంగా రిసార్ట్స్ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రోగ్రాం తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళకు చూపించి వాళ్ళ ద్వారా ఇక్కడ రిసార్ట్స్ కానీ, వెల్నెస్ సెంటర్స్ కానీ, అడ్వెంచర్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే హోటల్స్ కానీ నిర్మించడానికి అనువుగా వాళ్ళని కూడా పిలిచి మాట్లాడతాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. దాని ప్రకారంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక కార్యాచరణని ఏర్పాటు చేసుకుని పెద్దలందరూ ఏదైతే కోరుతున్నారో, పర్యాటక పరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి మాట ఏదైతే మీరందరూ చెప్తున్నారో దాన్ని సాకారం చేయడానికి వీలుగా కృషి చేస్తామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో పాలుపంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి